ఇంట్లో సోఫా సెట్టు, టీవీ సెట్టు, డైనింగ్ సెట్టు ఇవన్నీ ఉంటే మనం కొంచెం జీవితంలో సెట్ అయ్యాం అనుకుంటాం కదా! కానీ కాదు. మైండ్ సెట్ అని ఒకటి ఉంటుంది. అది కరెక్ట్‌గా లేకపోతే మన జీవితంలో సెట్ అవ్వలేము. నేను ఒక చిన్న యూట్యూబర్‌గా ఒక వీడియోని పోస్ట్ చేశాననుకోండి. కామెంట్ చేసే రైట్స్ మీకుంటాయి కదా! వీడియో చూసిన తర్వాత ఆ వీడియో నచ్చితే బావుంటే బావుంటుందని, బాగోకపోతే బాగోలేదు అని కామెంట్ చేయొచ్చు. లేదనుకోండి ఈ రెసిపీ ఇలా కాకుండా అలా చేస్తే ఇంకా డిఫరెంట్‌గా చేసుంటే మీకు ఆ రెసిపీ అనేది ఇంకా బావుంటుందేమో అని ఒక చిన్న కామెంట్ చేయొచ్చు. లేదా అసలు మీకు ఈ కుకింగ్ కంటెంట్ కంటే వేరే కంటెంట్ ఏదైనా ట్రై చేయండి అని గాని ఒక సలహా ఇవ్వచ్చు. ఆ సలహా చెప్పినందుకు మీకు నష్టం ఉండదు, విన్నందుకు నాకు నష్టం ఉండదు. సో, ఇప్పుడు మనం చేసే పని అందరికీ నచ్చాలని లేదు. మనం కూడా అందరికీ నచ్చాలని లేదు. ఒక క్లాస్ రూమ్‌లో టీచరు అందరికీ ఒకేలా టీచ్ చేస్తారు. కానీ అందులో ఒక 97% పిల్లలైతే త్వరగా అర్థం చేసుకొని బాగా ఉంటారు. ఇంకొక 3% పీపుల్ అయితే త్వరగా అర్థం చేసుకోలేరు. కానీ వాళ్ళు టీచర్ చెప్పేది సరిగ్గా చెప్పడం లేదు అంటారు కానీ మాకు అర్థం అవ్వడం లేదు అని అయితే అనుకోరు. సో, అలా ఉంటుందన్నమాట. ఆ 3% పీపుల్ కోసం మనం మార్చుకోనవసరం లేదు. మన వే ఇలా కరెక్ట్‌గా ఉంటే కరెక్ట్‌గా ఉంచుకోవచ్చు. సో, ఇదనమాట వీడియో అయితే ఈరోజు నేనైతే ఇంకా అరటికాయ వేపుడు అలాగే రసం అయితే పెడుతున్నాను. సో, ఇంకా ప్రాసెస్‌లోకి వచ్చేస్తే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం ఎండుమిరగాయలు, పోపు సామానం అయితే వేయించుకుని అవి దోరగా ఏగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను అయితే వేయించుకుని సో, కొంచెం సాల్ట్ అయితే వేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇందులోకి వచ్చేసి నేనైతే రసం అయితే పెట్టుకున్నాను. సింపుల్గా ఉంటుంది. సో, రసంతో అరటికాయ వేపుడు అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే కనుక ట్రై చేయండి. ఒక లైక్ ఇచ్చేసేయండి. బాయ్ బాయ్.